నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో న్యూరాలజీ డాక్టర్ బిందు మేనన్ నేడు వావిళ్ల గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పేషెంట్లు పాల్గొని వారి అనారోగ్య సమస్యలను డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పేషెంట్లకు ఉచిత మందులు పంపిణీ చేశారు. బిందు మేనన్ ట్రస్ట్ ద్వారా పేషెంట్లందరికీ అవగాహన కల్పించడం కోసం ఏ సమస్యలు ఎలా వస్తాయి, ఆ సమస్యలు వచ్చినప్పుడు పేషెంట్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ప్రతి పేషెంట్ను పరీక్షించి వారి సమస్యలకు మందులను ఫ్రీగా ఇచ్చారు. అవసరమైన వారిని ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏటూరి శ్రీహర్రెడ్డి, ఎం శివ, కమతం శ్రీనాథ్, సుమన్, వైద్య సిబ్బంది అనేక మంది పేషెంట్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్తే, నేను డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ తరఫున ఇది మన ఒక న్యూరాలజీ ఆన్ వీల్స్ మనం 2015 నుంచి స్టార్ట్ చేశాను. ఇది ఒక కన్సెప్ట్తో వీ రీచ్, వీ టీచ్, వీ ట్రీట్. ఎందుకంటే అర్బన్, రూరల్, గ్రామం, సిటీలో చాలా డిఫరెన్స్ ఉంది ఆరోగ్యంలో, ఎస్పెషల్లీ నరాల సంబంధి వ్యాధుల్లో. దాంట్లో పక్షవాతం, మూర్ఛ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి, తలనొప్పి కానీ ఏదైనా ఉంటే కూడా దాంట్లో ఉండే బాధలు చాలా హెవీగా ఉంటుంది. పేషెంట్ వరకు మాత్రం కాదు, పేషెంట్ మొత్తం ఫ్యామిలీలో కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ క్యాంప్లో ఇది మనది ఒక 53rd క్యాంప్. ఈరోజు వావిళ్ల వెదవలూరులో వచ్చాను. సర్పంచ్ గారికి అండ్ మొత్తం యూత్ శివ గారికి అండ్ హోల్ యూత్ టీమ్ మనకి ఈ హెల్ప్ ఇచ్చేది, ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చేది, మనకి లోకల్ అన్నీ ఇచ్చేది. చాలా పేషెంట్స్ వచ్చారు. వీళ్ళకి మనం ఇక్కడ ఫస్ట్ అయితే వీ టీచ్లో వాళ్ళకి మనం మొత్తం నరాల సంబంధి వ్యాధుల్లో ఇన్ షార్ట్గా పక్షవాతం కానీ మూర్ఛ వ్యాధి కానీ మనం ఏం చేయాలి, ఎలా కనుక్కోవాలి, వచ్చిన తర్వాత మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఎన్ని సంవత్సరం మనం మందులు మింగాలి, అది చెప్పడం జరిగింది. ఫిట్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎయిడ్. అది కాకుండా మనకి ఇప్పుడు స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్, షుగర్, హైట్, వెయిట్, అది కాకుండా పక్షవాతం మూర్ఛ వ్యాధి ఉంటే ఏమేమి మందులు వాడుతున్నారు, ఇదన్నీ వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి దగ్గర ఉండే పిఎస్సి హాస్పిటల్లో డైవర్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకొని వాళ్ళకి ఇది మనం జీవితాంతం మింగాలి. అది థ్యాంక్స్ సర్పంచ్ గారికి, శివకి అండ్ ద లోకల్ యూత్ టీమ్కి అండ్ టు ద ప్రెస్ అండ్ మీడియా. ఈ ఇన్ఫర్మేషన్ మీద ఎంతవరకు జనాల్లో స్ప్రెడ్ చేస్తారు, ఎవరో ఒక్కరికి బాధ తగ్గితే కూడా వీ హ్యావ్ డన్ అవర్ వర్క్. మేడం, ఇంకా కొన్ని దగ్గరలో పెట్టే అవకాశం ఉందా మేడం ఈ క్యాంపింగ్? ఎస్, మనం ఇది సండే పెట్టేది. యాక్చువల్లీ ఫౌండేషన్ తరఫున మనకి ఇన్ హాస్పిటల్లో యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్లో 2013 నుంచి మనం క్యాంప్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 252 క్యాంప్స్ అయిపోయింది. ఆ క్యాంప్స్ న్యూరాలజీ ఆన్ వీల్స్, మిగతా అవుట్ రీచ్ క్యాంప్స్తో ఏదైనా అంటే మనం యూజువలీ న్యూరాలజీ ఆన్ వీల్స్ చేసేది విలేజ్లో. మనకి న్యూరాలజీ ఫెసిలిటీస్ ఏ విలేజ్లో ఉండదనుకో, కానీ ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ కూడా తక్కువగా ఉండేది. అటువంటి విలేజెస్లో చేస్తే మన న్యూరాలజీ ఆన్ వీల్స్ క్యాంప్ వుడ్ బి ఎ సక్సెస్. వీఆర్ రెడీ టు డూ. థ్యాంక్ యూ. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బిందు మేనన్ గారు ఎంతో బిజీ షెడ్యూల్తో ఉన్నా మా కోరికను మన్నించి మా గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ మేడం ద్వారా ఎంతోమంది ఈరోజు ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నేను డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ తరఫున మా టీంతో పాటు ఇక్కడ న్యూరాలజీ ఆన్ వీల్స్ క్యాంప్లో ఇది మనం గ్రామాల్లో ఈ విధంగా వీల్స్ చేసేది. దీంట్లో మనం వీ రీచ్, వీ టీచ్, వీ ట్రీట్ అంటే మనం సిటీ నుంచి గ్రామానికి వచ్చేది. వీ టీచ్ అంటే ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల దాకా నరాల సంబంధి వ్యాధుల మీద మీకు ఏమేం చేయాలి, ఎట్లా రాకుండా చేయాలి, వస్తే ఏం చేయాలి, ఇది మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత బీపీ, షుగర్ ఇదన్నీ చూసుకొని పక్షవాతం, మూర్ఛ వ్యాధి, నడునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, పార్కిన్సన్, వణుకు, మతి మరుపు ఇటువంటి వ్యాధులు చూసుకోవడం. ఆ పేషెంట్స్కి మనం ఏమేం వ్యాధికి మనం చాలా రోజు జీవితాంతం మందులు మింగాలి అది మీకు చెప్పడం జరుగుతుంది. పక్కన ఉండే పిఎస్సి హాస్పిటల్కి ఏమేం ట్యాబ్లెట్స్ కోసం మీరు వెళ్తానే ఉండాలి అది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వ్యాధులు రాకుండా చేయడం ఒకటి, వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండి ఆ వ్యాధి పెరగకుండా మళ్ళా ఇంకా ఒకసారి ఆ వ్యాధి రాకుండా చేయడం కూడా చాలా ముఖ్యం. నరాల సంబంధి వ్యాధిలో 2 వ్యాధులు, ఒకటి పక్షవాతం, ఒకటి మూర్ఛ వ్యాధి. పక్షవాతం అంటే రక్తనాళాల్లో రక్తం ఆగిపోతే లేదంటే రక్తనాళాలు చిట్లిపోతే అక్కడ రక్తం గడగట్టితే ఆ భాగంది పని జరగడం తగ్గిపోతుంది. అది జరిగేది ఉన్నట్టుండి కానీ
దాని సమస్యలు చాలా సంవత్సరాల నుంచి వచ్చేది మన బాడీలో. ఒకటి బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు మనకి బీపీ ఉంది చెప్పాక మీరు మాకు బీపీ లేదు బీపీ ఉంది, మాకు ఏం సమస్య కనిపించట్లేదు, డాక్టర్ మందులు ఇచ్చారు, ఇప్పుడు మాకు ఏమీ లేదు అని అనుకొని మీరు మందులు మానేస్తే మళ్ళీ బీపీ పెరిగిపోయే పక్షవాతం కానీ హార్ట్ అటాక్ అనే వచ్చేది. కాబట్టి బీపీ ఉంది మనకు తెలిసిపోయినాక బీపీ మందులు మింగాలే. అది డాక్టర్ దగ్గర పోయి చూపిస్తానే ఉండాలి. ఎందుకంటే బీపీ వల్ల సమస్యలు మనకు దాదాపు ఏమీ కనిపించదు. వచ్చేటప్పుడు ఈ విధంగా పెద్ద సమస్యలు, పక్షవాతం వచ్చేది, లేదంటే గుండె ఆగిపోవడం, లేదంటే ఏదో ఒకటి పెద్ద వ్యాధులు రావడం. బీపీ రాకుండా చూడాలంటే బీపీ ముఖ్యంగా ఉండేది పక్షవాతానికి సంబంధించి ఒక కారణము. బీపీ ఉంది అంటే అందరూ బీపీ చెక్ చేయాలి. రెండోది ఉప్పు తగ్గించాలి మన ఆహారంలో. మన తినే ఆహారంలో ఒక 20 గ్రామ్ దాకా ఉప్పు ఉంటుంది, కానీ మనకు కావాల్సిన ఉప్పు ఓన్లీ 5 గ్రామ్ ఉప్పే. 5 గ్రామ్ అంటే 1 టీ స్పూన్ ఉప్పు. మీరు వంట చేసే వాళ్ళకి తెలిసిపోయేది, ఒక రోజుకి మనం ఒక వ్యక్తి 1 టీ స్పూన్ కాదు కదా తీసుకునేది, 2-3 టీ స్పూన్ దాకా తీసుకునేది. కాబట్టి ఉప్పు తగ్గించాలి, ఉప్పు ఆపకూడదు, తగ్గించాలి. షుగర్ ఉంటే షుగర్ చూపిస్తే షుగర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బీడీ, సిగరెట్, పొగాకు, మందు ఏది కూడా తీసుకోకూడదు. కొద్దిగా తీసుకుంటున్నాను, అప్పుడప్పుడు తీసుకుంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను, మాకేం ఇబ్బంది లేదు అలా చెప్పడం అన్నీ తప్పు. తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు. కొద్దిగా క్వాంటిటీ ఇంతే అంతే, ఏది పనికిరాదు. గుండె వ్యాధి ఏమైనా ఉంటే మనం హాస్పిటల్లో చూపించుకొని, ఒక్కొక్కసారి దడలాగా ఉండి డాక్టర్ రక్తం పల్స్గా ఉండేదానికి ఒక మాత్ర రాస్తారు, అది ఎప్పటికీ మింగుతానే ఉండాలి. అది ఒక్కసారి మనం ప్రిస్క్రిప్షన్ షీట్ డాక్టర్ కాగితాలంలో పడిపోయిందంటే అది ఎప్పటికీ వాడే ట్యాబ్లెటే. కొన్ని రోజు వాడేసి మనం ఆపేడు అట్లా ఎప్పటికీ ఉండదు. కాబట్టి డాక్టర్తో అడగాలి, ఇది ఎప్పుడు నేను వాడుతూనే ఉండాలా, అలా కొన్ని రోజు మింగాలి, అలాగ చూసుకొని అట్లా చేయాలి. పక్షవాతం వచ్చేటప్పుడు మనం ఎలా కనుక్కోవాలి? ఒకటి, సడన్గా ఉన్నట్టుండి జరిగేదే. చాలా రోజు నుంచి మనకు తలనొప్పి ఉంది, అది పక్షవాతం కాదు. ఉన్నట్టుండి జరిగేదే అది ఒకటైతే, బ్యాలెన్స్ తప్పడితే, నడిచేటప్పుడు నడిచేది విధంగా మనకు సరిగా లేకపోతే, చేతులు ఏదైనా పట్టుకొని నీళ్ళు తాగాలంటే గ్లాస్ బ్యాలెన్స్ సరిగా లేకపోతే, దృష్టి ఈ మనకి చూసేటప్పుడు ఒక పక్కకు కనిపించుకోకుండా ఉండడం, లేదంటే సగం కనిపించుకోకుండా అయిపోవడం, లేదంటే ఏమీ కనిపించుకోకుండా అయిపోవడం ఉన్నట్టుండి జరిగేది. ముఖం మాట్లాడినప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోవడం, మనం మాట్లాడినప్పుడు 2 పక్క ఒకే విధంగా ఉంటుంది, మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఒక పక్కకి ముఖం వెళ్తుందంటే అది పక్షవాతానికి సంబంధి ఉండేది. చేయి కాలు తిమ్మురు, లేదంటే చేయి కాలు వీక్నెస్గా ఉండడం, నడిచేటప్పుడు కాళ్ళు లాగేసి, లేదంటే చేతి నుంచి ఏదో సంబంధి ఉండొచ్చు. మాట్లాడినప్పుడు మాట తడపడితే, లేదంటే మాట ఆగిపోతే, లేదంటే పిచ్చిగా మాట్లాడటం ఉంటే అది కూడా పక్షవాతానికి సంబంధి ఉంటుంది. ఇటువంటి ఏదైనా ఉంటే, నడిచేటప్పుడు బ్యాలెన్స్ సరిగా లేకపోతే, చూపు తగ్గిపోవడం, 2గా కనిపించడం, కనిపించుకోకుండా ఉండడం, సగం భాగం మాత్రం కనిపించడం, ముఖం ఒక పక్కకి వెళ్ళిపోవడం, చేయి కాలు తిమ్మురుగా ఉండడం, లేదంటే వీక్నెస్గా అయిపోవడం, కొద్దిగా పూర్తిగా కూడా అవ్వాలి అవసరం లేదు, కొద్దిగా ఉంటే కూడా, మాట్లాడినప్పుడు మాట ఇబ్బంది పడడం, తడపడితే, లేదంటే మాట ఆగిపోతే, లేదంటే పిచ్చిగా మాట్లాడితే, తలనొప్పి విపరీతంగా మనకు ఇంతవరకు ఎప్పుడు జీవితంలో లేని ఆ విధంగా తలనొప్పి వస్తే, వాంతి అయిపోవడం, లేదంటే మత్తుగా ఉండి మనిషిని పడిపోవడం, అటువంటి ఏదైనా ఉంటే పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? మనం ఏమన్నా పేషెంట్న తీసుకొని దగ్గర ఉండేదే పిహెచ్సికి వెళ్ళొచ్చా? లేదు. ఇటువంటి ఉన్నప్పుడు మనం పిహెచ్సికి వెళ్ళేది. ఇంతకుముందు మీరు బీపీ షుగర్ చెక్ చేయడానికి పిహెచ్సికి వెళ్ళాలి, కానీ ఇటువంటి ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే సమయం చాలా మూల్యం. ఒక్కొక్క నిమిషం మనం లేట్ చేస్తూనే ఉంటే మెదడులో ఆ కణాలన్నీ తగ్గిపోతూనే ఉంటుంది, తర్వాత తిరిగి రాదు. ఒక్కసారి చేయికాలు పడిపోతే మనకు తెలిసే, ఎంతో పక్షవాతం పేషెంట్కి తెలిసేది, పూర్తిగా నయం అయ్యేది ఉండదు, కొన్నిసార్లు కొద్దిగా కూడా నయం అయ్యేది కాకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో పెద్ద హాస్పిటల్, ఎక్కడ సిటీ స్కాన్ నరాల డాక్టర్ ఉన్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే 4.5 గంటలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి మనకు ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు చాలా వరకు పేషెంట్ నయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే సమయం మూల్యం, ఎవరికి ఎంతవరకు ఎవరికి ఇవ్వగలుగుతానా లేదా అది వేరే విషయం, కానీ మీరు ఇది సమస్యలు కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళడం అది మీ బాధ్యత. మళ్ళీ ఒక్కసారి సమస్యలది చెప్తాను, ఎట్లా కనుక్కోవాలని. బ్యాలెన్స్ తప్పు పడడం, దృష్టిలో ఏదైనా ఇబ్బంది రావడం, ముఖం ఒక పక్కకి వెళ్ళిపోవడం, చేయి కాలు తిమ్మురు కానీ వీక్నెస్గా రావడం,
మాట తడపడితే, మింగేది ఇబ్బంది అయితే, తలనొప్పి విపరీతంగా ఉంటే, మత్తుగా అయిపోయి కోమాలో లాగా అయిపోయి పేషెంట్ వెళ్ళిపోతే, అటువంటి ఉంటే ఇమీడియట్ హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి సిటీ స్కాను నరాల డాక్టర్ ఉండే మీకు దగ్గర ఏదో హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. పక్షవాతం వచ్చిన తర్వాత 2 రకాల ట్యాబ్లెట్, బీపీ షుగర్ ఉంటే దాంతోపాటు జీవితాంతం మింగాలి. మాకు బాగా కాలేదు కదా, నేను ఇంకా ఎందుకు మింగాలి, ఇటువంటి అనే ఆలోచనతోనే మళ్ళీ ఒక్కసారి పక్షవాతం వచ్చేస్తుంది. నడిచే మనిషిని కొద్దిగా మాత్రం ఇబ్బంది అయ్యే వ్యక్తి, నడిచేది ఉండే వ్యక్తికి నడిచేది కూడా పోతుంది, మింగేది పోతుంది, దృష్టి పోతుంది, ఈ ఉంటేలకి ట్యూబు, ముక్కులో ట్యూబు, ఇటువన్నీ అన్నీ పడుతుంది. ఇది పక్షవాతానికి సంబంధి. ఇంకా ఉండేది మూర్ఛ వ్యాధి. మూర్ఛ వ్యాధి వచ్చేటప్పుడు వ్యక్తి ఎక్కడైనా ఎక్కడైనా పడిపోవచ్చు. బండి నడిపేటప్పుడు పడిపోవచ్చు, ఇంట్లో పడిపోవచ్చు, బాత్రూంలో పడిపోవచ్చు, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎక్కడైనా పడిపోవచ్చు. ఆ సమయం పడిపోకుండా ఉండాలంటే ఒక్కసారి మూర్ఛ వ్యాధి అని తెలిసిపోతే ఆ మందులు మింగాలే. మింగేటప్పుడు కూడా కొన్నిసార్లు మూర్ఛ వ్యాధి ఉండే పేషెంట్స్కి ఫిట్స్ రావచ్చు. ఎందుకంటే లేట్ అయిపోతే, లేదంటే నిద్ర తగ్గిపోతే, లేదంటే ఏ కారణం లేకుండా కూడా మూర్ఛ రావచ్చు. మింగకుండా ఉంటే కంపల్సరీ రావచ్చు. కానీ ఎక్కడ వస్తుందో దాంతో బాధపడేది. అక్కడ పడిపోయి ఫ్రాక్చర్ అయిపోయి తలకు గాయం కూడా మళ్ళీ కోమాలో వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అడ్మిట్ అయిన తర్వాత దానికి డబ్బులు ఖర్చు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒక్క ట్యాబ్లెట్ మింగేస్తే బాగుండేది, కానీ ఒక్క ట్యాబ్లెట్ కాకుండా 10 ట్యాబ్లెట్ బాడీలో పడిపోతుంది. అర్థమైంది కదా? ఒక్క ట్యాబ్లెట్కి 10 ట్యాబ్లెట్ తీసుకుంటారు. అది వ్యక్తియే జాగ్రత్తగా లేనప్పుడు. ఇప్పుడు ఫిట్ వచ్చింది ఎవరికైనా అడుగు అనుకో, ఇక్కడ ఫిట్, ఇక్కడ ఎవరో ఒకరు, ఇప్పుడు ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ ఎవరికో ఒకరికి ఫిట్ ఉండొచ్చు. ఫిట్ వచ్చింది అనుకో, అందరు ఫస్ట్గా తొందరగా చేసేది ఏంటి? తాళాలు ఎవరెవరు పెడతారు? చేయి పైకెత్తు, స్మార్ట్గా ఉండు, చేయి పైకెత్తు. తాళాలు పెట్టారా మీరు? పెట్టాలంటే చేయి పైకెత్తండి. ఎవరెవరు పెట్టారు? పైకెత్తు. అచ్చా సర్లే, ఓకే. చేయి పైకెత్తండి. ఎవరెవరు తాళాలు పెట్టారు? ఎవరెవరు తాళాలు పెట్టకుండా ఉంటారు? అందరు తాళాలు. ఎవరెవరు పెట్టరు తాళాలు? ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెట్టారు, మీరు పెట్టరు. క్లాప్స్ పెట్టకూడదు. కాబట్టి తలలో స్పార్క్ వచ్చిన తర్వాత వ్యక్తి కింద పడిపోతే చేతిలో తాళాలు పెట్టి అది తగ్గిపోతే మనం తాళాలు ఇవ్వచ్చు కదా పేషెంట్కి. ఒక 10 తాళాలు పెట్టుకొని, మాలాలో తాళాలు, చేతుల తాళాలు, ఇక్కడ తాళాలు, కాళ్ళలో తాళాలు పెట్టుకొని నడిస్తే సరిపోయేది, అంతే కదా? మనకెందుకు పోయి తెచ్చుకొని తాళాలు పెట్టడం అసలు బెస్ట్. మీరు చేసేది మెదడు నుంచి స్పార్క్ వచ్చేట మన దానికి మందులే మింగాలి. కొంతమంది పేషెంట్కి 3 సంవత్సరం 5 సంవత్సరం, కొంతమందికి జీవితాంతం. అది పేషెంట్ మీదే, వాళ్ళకుండే వ్యాధి మీదే డిపెండ్ అయ్యేది. పేషెంట్కి ఫిట్ వచ్చిందంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎవరికో ఒకరు వచ్చింది, ఇంతమంది జనాలు ఉన్నారు, అప్పుడు అందరు పోయి అలాగా గుంపు చేసేసి చూడకూడదు. ఎందుకంటే ఆ సమయం తలలో అంత స్పార్క్ వచ్చేటప్పుడు పేషెంట్కి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయం అంత ఇబ్బంది ఉన్నప్పుడు పేషెంట్ ఏం చేయాలి? మనం అందరూ వెళ్ళిపోవాలి. అందరంటే అందరు కాదు, అప్పుడు 2-3 అక్కడ పేషెంట్ దగ్గర ఉండాల్సి వస్తుంది. తల కింద ఏదో ఒకటి పెట్టాలి, ఎందుకంటే బాగా ఫోర్స్తో పేషెంట్కి ఇలాగా ఫిట్స్ వచ్చేది కదా. తల కింద ఏదో ఒకటి పెట్టాలి. దుప్పట్ట ఏమైనా ఉంటే, ఏదంటే ఈ టవల్ ఉందా, ఏదో ఒకటి ఉంటే తల కింద పెట్టాలి. అర్థాలు ఏమంటే తీసేయాలి. ఏదైనా టైట్గా ఇక్కడ సారీ ఇలా పెట్టేసి ఇలాగా చీర ఇట్లా అయిపోయిందనుకో, అది లూజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ గాయం అయిపోయి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది పేషెంట్కి పూర్తిగా తాళాలు పెట్టకూడదు, నోట్లో హ్యాంకర్చీఫ్ పెట్టకూడదు, స్పూన్ పెట్టకూడదు, ఏం పెట్టకూడదు. పూర్తిగా తెలివి వచ్చిన తర్వాత మాత్రం పేషెంట్ను ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. ఎడం పక్కే యూజువల్లీ మనం చెప్పేది. ఎందుకంటే ఏదైనా వాంతులు ఏదైనా ఉంటే అన్నీ బయటకు వచ్చేస్తుంది. లేదంటే ఇలాగా పడుకొని పెడితే పేషెంట్ వాంతులు చేసేస్తే కూడా ఎక్కడ పోతుంది? మొత్తం ఊపిరితిత్తుల్లో వెళ్ళిపోతుంది. పూర్తిగా తెలివి వచ్చిన తర్వాత మాత్రం పేషెంట్ ఒక పక్క పడుకోబెట్టేసి ఏదో ఒకటి పేషెంట్కి నీళ్ళు అడిగితే మాత్రం ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇది మూర్ఛ వ్యాధి మాత్రం కాదు, ఏ వ్యక్తి కూడా బాగా మత్తులో ఉంది అనుకో, పేషెంట్ని ఇలాగా పడుకోబెట్టి ఇలాగ నీళ్ళు ఇచ్చేస్తే అన్నీ ఊపిరితిత్తులు పోతుంది, మళ్ళీ అది నిమోనియా లాగా చేరిపోతుంది. పేషెంట్కి 5 నిమిషాల దాకా ఫిట్స్ ఆగపోతే పేషెంట్ని దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో మనకి పిహెచ్సి కానీ సిహెచ్సిలో ఏదైనా ఇంజెక్షన్ ఫెసిలిటీ ఉంటే
ఇమీడియట్ అక్కడ కూడా తీసుకెళ్ళచ్చు. దానికి పెద్ద హాస్పిటల్లో ఫస్ట్ అవసరం లేదు, ఎక్కడైనా ఇంజెక్షన్ ఫెసిలిటీ ఉంటే తీసుకెళ్ళచ్చు. అయినా మందులు కరెక్ట్గా మింగితే ఈ విధంగా పరిస్థితి రాదు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు క్యాంప్ స్టార్ట్ చేస్తాం. నవ్వు అందరూ నవ్వుతే సంతోషంగా ఉంటే మెదడు హ్యాపీగా ఉంటుంది. కానీ అది మనం చూసుకొని వాళ్ళకి రాయాలి. ఎందుకంటే ఆ పేషెంట్కి అది రాసేటప్పుడు కొంతమంది పేషెంట్ కొద్దిగా మనకు అనుమానం ఉందనుకో ఇప్పుడు ఫిట్ వచ్చేస్తుంది అనుకో, వాళ్ళు స్ప్రే పెట్టేస్తారు. అలా అప్పుడు మనకు పేషెంట్ కింద తీసుకురా, వెనక్కన్నారా, వెనక్కన్నా ఫోన్ వెనక్కి తీసుకురా. కూడా బీపీ చెక్ చేశారు అంటే అది మీరు అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.